పిసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు వచ్చి రాబోయే గవర్నమెంట్ మన కాంగ్రెస్దే వస్తుంది, నెల రోజుల్లో మీ సమస్యలు పరిష్కారం చేస్తాం, మీ సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరినీ కూడా మీ వెలుగులు నింపుతామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన సమగ్ర శిక్ష మానకోట జిల్లాలో దీక్ష చేస్తున్న సందర్భంలో మరి ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి సీతక్క గారు కూడా మానకోటకు వచ్చి మా దీక్షా శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఆమె కూడా అప్పుడు వచ్చి ఏం చెప్పారు, మరి నా తెలంగాణ రాష్ట్రంలో నా ఆడబిడ్డలంతా కూడా రోడ్ల మీద పడి ఆగమైపోతూ ఉన్నారు, వీళ్ళకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు, కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేస్తామని చెప్పేసి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. మరి మేము గెలిచిన తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత వెళ్ళి కలవడం జరిగింది. 119 మంది ఎమ్మెల్యేలను కలిసాము, మంత్రులను కలిసాము, సీఎంను కలిసాము, అందరినీ కలిసాము. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత సమయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికీ 1 సంవత్సరం కాలం పూర్తయిపోయింది. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మాకున్నటువంటి ఒక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నారు మీరు. అదేవిధంగా విద్యాశాఖ చాలా కీలకమైంది కాబట్టి ఆ కీలకమైనటువంటి విద్యాశాఖలో ఇంతమంది పనిచేస్తాను, 70% మంది మహిళలు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మాది ఒక్కటే విన్నపం, మీరు ఖచ్చితంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులేషన్ చేయాలి. 8 రాష్ట్రాలలో ఇప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులేషన్ అయ్యారు. మరి దానికి ఏమైనా కమిషన్ లాంటిది మీరు వేస్తా అనుకుంటే కమిషన్ వేయండి. అప్పటి వరకు మాకు తక్షణమే పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పేద మహిళలే ఇందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు కాబట్టి ఎలాంటి అడ్డంకులు లేకుండా దయచేసి మాకు ఇవ్వాలని చెప్పేసి రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ రిలే దీక్షలలో ఉన్నాం, మేము నిరసన దీక్షలలో ఉన్నాం. ఒకవేళ గవర్నమెంట్ కనుక మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తామనేటువంటి ఒక మాట కనుక అనకపోతే రేపు రాబోయే రోజుల్లో మొత్తం వ్యవస్థ 33 జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా సమ్మెకి దిగడానికి ముందుకున్నారు. అదేవిధంగా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కోరుకుంటా ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులమండి. మేము గత 15 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్లో ఒక వెట్టి చాకరీ చేస్తున్నామండి. ఇందులో ఎక్కువ మేము మహిళా ఉద్యోగులు మేము ఉన్నామండి. గత సంవత్సరం మేము సమ్మె చేసిన సందర్భంలో మా దీక్ష శిబిరానికి ఈ రేవంత్ సార్ గారు, సీతక్క గారు వచ్చి మాకు హామీ కూడా ఇచ్చారు సార్. సంవత్సరం అయింది హామీ ఇచ్చి, ప్రభుత్వం వస్తే తప్పకుండా మీ కుటుంబాల్లో వెలుగులు నింపుతాము అన్నారు. మాకు ఎంతో ఆశగా పెంచారు, సంతోషం కలిగింది. కానీ మేము ఆ గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు చాలా మేలు జరుగుతుందని మేము ఎంతో కృషి చేసి ప్రభుత్వాన్ని గెలిపించాము. కానీ ఇప్పటి వరకు సంవత్సరం అయింది గెలిచి కూడా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. మమ్మల్ని అసలు కనీసము గుర్తు కూడా ఉంచుకోలేదు. ఇప్పుడు కూడా సీతక్క గారిని మహిళలము మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం కలిసి మరీ గుర్తు చేశాము. ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. రెగ్యులర్ చేసేంత వరకు టైం కావాలి అని మేడం గారు అన్నారు. అప్పటి వరకు మినిమం టైం స్కేల్ అయినా కనీసం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము సార్. ఇప్పుడు మీకున్న సమస్యల్లో మీ ఉద్యోగాలు రెగ్యులర్ అయినా ఇంకేమన్నా మీ డిమాండ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ మీరేమన్నా రెగ్యులరైజ్ చేస్తే ఆటోమేటిక్గా మాకు అన్ని ఫెసిలిటీస్ కలుగుతాయి. మహిళలకైతే ప్రసూతి సెలవులు కూడా లేవండి. ఇప్పుడు రెగ్యులరైజ్ చేశారనుకోండి అన్నీ మాకు ఫెసిలిటీస్ వస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఆ ఒక్కటి చేసి మమ్మల్ని బాగు చేస్తే బాగుంటుందండి. మహిళలకు ప్రసూతి సెలవులు కూడా లేవు. సంవత్సరానికి 15 సెలవులే ఉన్నాయి. సాధారణ సెలవులకు కనీసం 22 కూడా లేవు. మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. నెలకు 2 కంటే ఒక్కరోజు ఎక్కువైనా శాలరీ కట్ అవుతుంది. చాలా జీతము, అందులో మళ్ళీ శాలరీ కట్ అవుతుంది. ఆరోగ్య భద్రత లేదు, ఉద్యోగ భద్రత ఏదీ లేదు. కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేసి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. మీరు ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ మీడియా ద్వారా మీరు ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటి? మాట నిలబెట్టుకోవాలి. మాకు గత సంవత్సరం మా దీక్ష శిబిరానికి వచ్చి మాట ఇచ్చారు. రేవంత్ సార్ ఇచ్చారు, సీతక్క గారు వచ్చారు, ఇక్కడ మహిబాద్ జిల్లాలో వచ్చారు, ములుగు జిల్లాలో కూడా వచ్చారు. మాకు హన్మకొండ జిల్లాలో రేవంత్ సార్ వచ్చి మరి మీది చాలా చిన్న పని, ఒక ఛాయ్ తాగి వచ్చే అంత లోపల మీ పని చేయొచ్చు, అంత చిన్న పని, మా గవర్నమెంట్ను మా పార్టీ గవర్నమెంట్ గెలిపిస్తే మేము తప్పకుండా చేసాం, చిటికలో పని, ఇది పెద్ద పని కాదు అనేసి అన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటే చాలు, జీవితాంతం మేము రుణపడి ఉంటాము, దేవుళ్ళలాగా కొలుస్తాము రేవంత్ రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.